కలియుగంతంలో శంబాలలో జన్మించిన కల్కి భగవానుడికి పరశురాముడు సకల యుద్ధ విద్యల్ని నేర్పించాడు. పరశురాముడి దగ్గర కల్కి భగవానుడి శిక్షణ ముగియడంతో గురుదక్షిణగా ఏం సమర్పించాలి అని కల్కి పరశురాముడిని అడిగాడు. కల్కి భగవానుడి అమాయకత్వాన్ని చూసి పరశురాముడు చిన్నగా నవ్వి కలి సంహారం చేయడానికి కల్కిగా అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువుకి కర్తవ్యాన్ని గుర్తు చేసి భూమిపై ధర్మ పరిరక్షణ చేసి దాన్ని గురుదక్షిణగా ఇవ్వమన్నాడు. కల్కి శివుడి కోసం కఠోర తపస్సు చేయడంతో శివుడు కల్కి ముందు ప్రత్యక్షమై గరుత్మంతుడి అంశతో జన్మించిన గారుడం అనే తెల్లటి గుర్రాన్ని, సర్వజ్ఞుడు అనే చిలకని వరంగా ఇచ్చాడు. అసుర సంహారం కోసం సంధికాలంలో బ్రహ్మ మహాయాగాన్ని చేసి సృష్టించి శివుడికి ఇచ్చిన కృత్య అనే రక్తదాహంతో ఉన్న ఖడ్గాన్ని శివుడు కల్కి భగవానుడికి వరంగా ఇచ్చాడు. ఆ ఖడ్గాన్ని ధరించి ధర్మ సంస్థాపన కోసం గారుడంపై బయలుదేరిన కల్కి భగవానుడిపై దేవతలంతా పూలవర్షాన్ని కురిపించారు.